పెంచకూడదు. ఈ విషయం నిర్లక్ష్యంగా ఉంటే పాత చంద్రబాబును చూడాల్సి వస్తుంది. సస్పెండ్ చేయడానికి వెనకాడను 2 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చాలి, లేకపోతే చర్యలు తప్పవు అని సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. గుంతలమయమైన 7087 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులకు 290 కోట్లు, వరదలతో దెబ్బతిన 4565 కిలోమీటర్ల పునరుద్ధరించడానికి 186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. వైకాపా ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయిందని, పనులు చేసేందుకు అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవడంతో అవి అధ్వానంగా మారాయని, దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో అవి మరింత దారుణంగా తయారయ్యాయన్నారు. శుక్రవారం ఆర్ఎండ్బీ శాఖ మీద సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో అసలు విషయం ఏంటంటే, గుంతలు పూడ్చాలన్నటువంటి నిర్ణయానికి విపత్తు నివారణ నిధి నుంచి డబ్బులు ఇస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేసేది. ఇది ఒక ఆస్పెక్ట్, తప్పేం లేదు. అది రెగ్యులర్ ఫండింగ్లో నుంచి కాకుండా వరదల ఫండింగ్లో నుంచి ఇస్తున్నారు. ఇది తెలివైనటువంటి ఎత్తుగడ. అంటే మన వాళ్ళు అన్నప్పుడు జాగ్రత్తగా దాచేస్తారు వార్త. అందులో ఇదొకటి. రెండవది ఏంటంటే, పీపీపీలో 3931 కిలోమీటర్ల అభివృద్ధి. అసలు పాయింట్ ఏంటంటే, పీపీపీ అంటే ఏంటి? దాదాపు 3931 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా టోల్ గేట్లు పెట్టబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వ టోల్ గేట్లు పెట్టబోతున్నారు. అంటే అదేదో ఒక డైలాగ్ ఉంది కదా, దాన్ని ఏమంటారు, సంక్షోభాల నుండి అవకాశాలు మలుచుకోవడం అన్నటువంటిది. ఇప్పుడు ఈ సంక్షోభం సమయంలో సైలెంట్గా ఇది చేయబోతున్నారు. అంటే కాంట్రాక్టర్కి రోడ్డు ఇస్తారు, ఆ కాంట్రాక్టర్ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ అక్కడ టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకోవడం అన్నటువంటిది కాన్సెప్ట్ ఇక్కడ. ఇది అసలు లాజిక్. ఈ వరదలలో నుంచి అక్కడ క్యాష్ చేసుకునేటటువంటి పని చేస్తున్నారు. ఇంతవరకు దాని మీద చర్చ జరగాల. అసలు ఇట్లాగ ప్రైవేటు రోడ్లు అనేటటువంటిది ప్రభుత్వం ఇట్లా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు వసూలు చేస్తే ఎట్లా అన్నటువంటి పాయింట్ మీద ఏ చర్చ జరగకుండా వరదల విషయంలో నుంచి జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోయి రోడ్ల భారాన్ని జనం మీద మోపేటటువంటి పని చేస్తున్నారు. కాకపోతే అలవాటైన జనం పర్లేదులే అనుకునేటటువంటి అవకాశం ఉంది. 10 టోల్ గేట్లకు కడుతున్నాం, ఇంకో 2 అన్నటువంటిది. అదే సందర్భంలో పల్లె ప్రాంతాలకి కొత్త భారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాకపోతే